పరమాత్మ అనుగ్రహం పొందాము అనడానికి నిదర్శనం సద్గురువుల మహాత్ముల సాంగత్యం లభించడమే. సహజంగా మనకి సినిమాల్లో చూపిస్తూ ఉంటారు దైవం యొక్క అనుగ్రహం అంటే ఆయన ఏదో ప్రత్యక్షమైనట్టు, నీ వరాలు ఏమైనా ఉంటే కోరుకో అన్నట్టు, వీడేదో కోరుకున్నట్టు అక్కడ అనుగ్రహం పొందినట్టు భావిస్తూ ఉంటారు. అది ఊరికే మనకి సినిమాలో చూపిస్తారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఆ దైవం యొక్క అనుగ్రహం మనం పొందాము అంటే మనకేదో చాలా మంది ఆ చేస్తున్నటువంటి వ్యాపారము ధనము పెరుగుతుంటే అనుగ్రహం అనుకుంటారు, అనుకున్నది అవుతూ ఉంటే దైవానుగ్రహం అనుకుంటారు. నిజంగా కూడా దైవానుగ్రహం ఎవరికి కలుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు అంటే ఎవరికైతే సద్గురువుల లేకపోతే మహాత్ముల సాంగత్యం లభించిందో వాళ్ళు దైవానుగ్రహం పొందినట్టే లెక్క. కారణం ఏంటి అంటే ఇటువంటి సద్గురువులు వారిని సరైన మార్గంలో నడిపిస్తూ ఉంటారు, వారు నడవవలసిన మార్గంలో నడిపిస్తూ ఉంటారు, వాళ్ళ లోపాలు వాళ్ళకి తెలియపరుస్తూ ఉంటారు, ఎత్తి చూపిస్తూ ఉంటారు. ప్రతి విషయంలో కూడా వాళ్ళు ఎంతో సరి చేస్తూ ఉంటారు. మాట దగ్గర నుంచి, చేతల దగ్గర నుంచి, పనుల దగ్గర నుంచి అన్ని కూడా సరి చేసే ప్రయత్నమే వాళ్ళు చేస్తారు. వారు ఊరికి అధికంగా ఉపన్యాసాలు ఏమి ఇవ్వరు, కానీ వారి పరిచయ భాగ్యం వల్ల, వారితో సాంగత్యం వల్ల, వారితో గడపడం వల్ల మన లోపాలు మనం తేలిగ్గా సరి చేసుకుంటూ ఉంటాం. ఇది నిజంగా కూడా మనందరికీ దైవానుగ్రహం లభించినట్టే లెక్క. కారణం ఏంటంటే పత్రి గారి యొక్క మరి సాంగత్యం మనం పొందగలిగాం. అంతటి సద్గురువు యొక్క సాంగత్యం మనం పొందగలిగాం.